వచ్చినా ఇవాళ ఏంద్రో జోరుదారు రెడీ అయ్యి వచ్చినావు. అప్పుడు గోట్లు నాకు ఒక ఐడియా వచ్చిందా? ఏంటిదిరా? మనం ఇంతకుముందు ఒకసారి చెప్పేసాం చూడు నీళ్ళల్లో పెద్ద చెప్పు. అట్లా పెద్ద బూట్లు వేద్దాం. చేయొచ్చు, బాగానే ఉంటది. ఇంకేంది మరి చేద్దామారా? అంటే ఏం చూస్తున్నావు? వెల్డింగ్ పని కాదా అది? బూట్ల తయారీకి ఎట్లా వెల్డింగ్ అవసరం లేదు. కాకపోతే బూట్ల తయారీకి మనకు పెద్ద ఫోమ్ షీట్స్ కావాలి. దొరుకుతాయా? తెద్దాం పారి. సో హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు. రీసెంట్గా మన ఛానల్లో బిగ్గెస్ట్ ఎవర్ చెప్పుని తయారు చేసినాం కదా, సేమ్ అదే విధంగా బిగ్గెస్ట్ ఎవర్ ఒక షూ పేర్ అయితే తయారు చేయబోతున్నాము. సో చూడాలి దీనికి ఏం అవసరం వస్తే, అంతేకాకుండా అసలు అది మాత్రం అవుతుందా కాదా అని చెప్పేసి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వరల్డ్స్ బిగ్గెస్ట్ షూని తయారు చేయడానికి మేము యూజ్ చేయబోతున్నాం ఈ ఫోమ్ షీట్. అన్నా గీతారా వేసుకుంటే ముంగతానా? ఇవి వేసుకుంటానా? లైఫ్ జాకెట్స్ ఏదైతే ఫోమ్ యూజ్ చేస్తారో ఇవి అవే ఫోమ్స్. అంత ఎందుకు రా, మనం ఇది మొత్తం షూ తయారైన తర్వాత వాటర్ లేదాము, అప్పుడు ఆ షూలో నిన్ను కూర్చున్నబెట్టి లేదా పంపిస్తా, చూద్దాం ముందుగా తేలుతా అని చెప్పి చేద్దాం. లైఫ్ జాకెట్ నాకు తెలిసి ఫోమ్ షీట్స్ ఏవైతున్నాయో ఇవన్నిటిని యూజ్ చేస్తే ఒక 10-20 లైఫ్ జాకెట్స్ అయితే కావచ్చు. అంత ఉండనే ఉండదు, జస్ట్ ఒక 2 పీసులు ఉంటాయి అంతే దాంట్లో. సో మనం ఈ షూ తయారు చేసిన తర్వాత వీడు అడిగినట్టుగా వాటర్ టెస్ట్ చేద్దాం, దాంట్లోకి వీనైతే పంపిద్దాం. అంత రావాలి అలా వండుకో. అదే మళ్ళీ ఒక్కనంటే నాకు ఈత రాదు ఫస్ట్ ముంగితే. సో ఫోమ్ షీట్స్ అయితే గైస్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని అన్నింటిని యూజ్ చేసి మనం కటింగ్ అయితే వేసుకుందాం షూ షేప్ లో. దానికంటే ముందు డైరెక్ట్ దీని మీద కాకుండా ఒక కార్డ్బోర్డ్ ని యూజ్ చేసి పర్ఫెక్ట్ గా షూ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం ఫోమ్ షీట్ ని డైరెక్ట్ గా కట్ చేయకుండా, దాని మీద ఎటువంటి మార్కింగ్స్ చేయకుండా ఏం చేస్తున్నాం అంటే మన దగ్గర కార్డ్బోర్డ్ అవుతున్నది కదా, దీని మీద ప్రాపర్ గా షేప్ అయితే ఇద్దాం. షూ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా. ఆ తర్వాత ఈ కార్డ్బోర్డ్ ని కట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ దీని సైజ్ ని యూజ్ చేస్తూ మనం ఆ ఫోమ్ షీట్స్ ఏవైతున్నాయో వీటిని కూడా ప్రాపర్ గా కట్ అయితే చేసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి దీని మీద ఒక చిన్న డ్రాయింగ్ అయితే వేస్తున్నా. దేనిది? చెప్పుది. సారీ, షూది. దీన్ని షూ లెక్క డ్రాయింగ్ వేద్దామని పెద్ద డ్రాయింగ్ వేసే వాళ్ళకి ఇట్లా ఎట్లా ఎట్లయింది మొత్తం ఆగమైన అంటే గబు కనబడుతుంది. ఏదో వేద్దామంటే ఏదో అయ్యేటట్టున్నది. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి అడ్జస్ట్ అయితే అయిపోయింది. చెప్పు షేప్ అయితే కట్ చేసినాము. నేను ఏమన్నా ప్రొఫెషనల్ డ్రాయింగ్ వేస్తున్నా అనుకుంటారా? ఇది సెట్ చేద్దాం కటింగ్ లా గానీ. అడ్జస్ట్ అయితే చేసిన, మీరు చూడొచ్చు. చెప్పు షేప్ లో అయితే వచ్చింది ఇప్పుడు పర్ఫెక్ట్ గా. ఇప్పుడు దీనికి కట్ చేసుకుందాం. కత్తెరతో లేకుంటే షీట్ కా కట్ చేసి. దేనికి? షేక్ లేకుంటే షీట్ కా కట్ చేసి. షూ కట్ చేద్దాం అంటారు కదా, షేక్ అనుకుంటున్నా. ఇంకోటి కట్ చేయలేగా దేనికి? దీని తిరమర అయితే రైట్ కట్ చేసినాక దీని షేపులు అన్ని కట్ చేసుకుందాం. తర్వాత హత్తుకున్నప్పుడు ఇంకోటి వేసినాం అనుకో 2 అవుతుంది. షెప్పిలా పెడదాము. ఏమనుకోర్రే, ఎన్ని కడియా మొత్తం 100 రూపాయల చెప్పు. అరే కరెక్టే ఉందిగా. ఓకే చెల్తా. కాకపోతే కలిసి పుష్గా ఉండే కానీ ఏం కాదు, మన తయారే చెప్పు కాదు, బూటు. కిడ్నీ. అయ్యో బాబాయ్, నీకు వచ్చిన డౌట్ క్లారిఫై అవుతుంది. ఇక ఇది వచ్చేసి లెఫ్ట్ షూ, ఇది వచ్చేసి రైట్ షూ. ఓకే, టెన్షన్ పడవు. అన్నం తింటావా ఇంటికి పోయినాక? బాధపడవు. ఫోన్ చేసిండు పాప మా అమ్మాయి అన్నం తక్కువ పెట్టు అని చెప్పేసి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే దీని సైజులో అయితే లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్, ఏదో ఒక షేప్లో ఈ సైజులో మొత్తం మనం ఫోమ్ షీట్స్ అన్నిటిని కట్ చేసుకుందాం ప్రాపర్గా. దీంతో కోళ్ళు కోసేది. ఇప్పుడు షీట్కు కాటింగ్ అయ్యాయి. ఇప్పుడు ఇదే షేప్లీ అన్ని కట్ చేసుకోవాలి. కొన్ని వచ్చే కత్తి దీంతో కట్ అయితే అదే తాజా.
కట్ అయితే జారిపోతుంది. దీంతో కట్ అవుతుంది. అరే నీ కోలు కోసే కత్తి ఫెయిల్ అయిందిరా. తీస్తుండు గిట్లా 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 అని. తిత్తి తీయద్దా? ఇది మంచిగా కట్ అవుతుంది రో. హ్యాపీ బర్త్డే టు యూ, అచ్చే ఉంది. బర్త్డే టు యూ. ఇప్పుడు వచ్చేసి షూస్ అయితే బేస్ తయారైపోయింది. ఇప్పుడు ఇటువంటి మనకి ఎన్ని కావాలంటే ఒక్క స్టెప్కు 4 తీసుకుందామా 5 తీసుకుందామా? మనకు హైట్ ఉండాలంటే 5 తీసుకోవాలి. అందరు పొట్టి పొట్టిగా ఉన్నారు కాబట్టి ఓకే 5 తీసుకుందాము. ఒక్కదానికి 5 అంటే మనకు టోటల్గా ఇంకా 9 అయితే కావాలి ఇటువంటివి. సో ఒక్క షీట్లో మనకు 3 వెళ్తాయి. ఫటాఫట్ వీటన్నిటిని కట్ చేసుకుందాం. ఇగో ఇవి వేసుకుంటే వెళ్తామని అన్నావు కదా, ఇటువంటి ముక్కలు ఏవైతే అన్ని కట్ చేసినాక వెళ్తాయో అవి వేసుకున్నా కానీ నీ బాడీకి నువ్వు వెళ్తావు. ఇలా నాకు నమ్మకం వస్తలేదు. ఎన్నికోటి ముంగటోటి కట్టి నేను ఆయనతో బాయిలు ఎత్తేస్తాను వీడు వెళ్తాడు. దేనికంటే వెళ్తాడు ఎలా? మన షూ కోసం ఫోమ్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మంచిగా లేయర్ లెక్క కట్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిన పని వచ్చేసి ఏంటిది అంటే వీటిని అన్నింటినీ ఒక గ్లూ యూజ్ చేసి మంచి అతక పెట్టాలి. ఇవి బందోబస్తు అతుక్కున్నాయి అనుకోండి ఒక బేస్ తయారవుతుంది. ఆ తర్వాత మనం దీనికి షూ షేప్ని ఇచ్చి ఎగ్జాక్ట్లీ నార్మల్ షూస్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా అయితే తయారు చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే వీటిని అన్నింటినీ మంచిగా అతక పెట్టుకుందాం. ఇది సేమ్ ఎట్లా వాసన వస్తుంది అంటే మనకు ఆ సైకిల్ పంక్చర్ చేసేటప్పుడు ఒక లోషన్ యూజ్ చేస్తారు, సొల్యూషన్ అంటారు. సేమ్ దానిలాగానే వాసన వస్తుంది. ఎడ్జిలాగా అబ్బా ఘాట్ వస్తుంది మొత్తం. బాగా స్ట్రెయిన్ తీసుకుంటారు. బాగా ఉన్నది మొత్తం కుమరిచ్చిండు. ఫస్ట్ ఏమైనా ముందుకే టీ షర్ట్కి రుద్దండి వెనక. ఫస్ట్ షర్ట్ రుద్ది నాకు రుద్దినా కానీ టీ షర్ట్ రుద్దినా. దారా దారా అరే అతుకుందా చేయికి. ఇది ఎట్లా అతుక్కుంటుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏమో నీళ్ళే ఉంటుంది. గాలితో రియాక్ట్ కాగానే మొత్తం అజ్జా ఘోరంగా అతుక్కుంటుంది. పోతానంటే షేక్ అంటే ఇప్పుడు రాసిన అనుకో అవుతుంది. చేత ముందే చెప్తున్నా తెగుతుంది. అబ్బా తెగింది. నేను ఎత్తున అంతది నేను తానం చేస్తా. నేను డబ్బిరా ఇటు డబ్బి మొత్తం కుమారిత వాని మీద నెత్త అంత షాంపూ పెట్టాడు పెడతా. ఇప్పుడు ఇది ఇంద్ర ఎంటకల్లకి వెళ్తలేదు. ఇప్పుడు అనిపిస్తుంది కదా ఎందుకని రుద్దుకున్నావా అని. 600 ఫుల్ గుండుకు 1000 బాబాయ్ ఫోర్ ట్రిమ్మర్ రేపు ఇక అంటే వాడు నాయి వస్తుండే మాని వస్తున్నా వేస్ట్ రుద్దుకున్నావు అంతే. ఎంటికాలు పోతుంది. రాకేష్ ఒక కట్ర చేసుకో, వండుకో, తిను. ఓకే వస్తుంది
అరే గుండి చెప్తున్నా చాలు చాలు ఈ కత్తలు ఇచ్చాడు వెళ్ళా గుండు ఎత్తుడు పోతున్నారా ఈరోజు వచ్చేసి గాయస్ ఈ బిగ్గెస్ట్ షూ మేకింగ్లో డే 2లో కనుక మీరు చూసినట్లయితే మనం ఏవైతే నిన్న ఫోమ్ షీట్స్ని కట్ చేసుకున్నామో వీటిని అతకబెట్టినాం కదా అవి మంచి ఒకదానికొకటి అయితే అతుక్కున్నాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీని మీద పెట్టిన వెయిట్ ఏదైతే ఉందో ఈ వెయిట్ తీసి వీటిని చూద్దాం అసలు పర్ఫెక్ట్గా అతుక్కున్నాయా, అసలు ఎట్లా అయింది, మేము యూజ్ చేసిన గ్లూ అది పర్ఫెక్ట్దేనా కాదా అని చెప్పేసి మేము ఏమన్నామా అంటే ఫోమ్ షీట్ అతకబెట్టే గ్లూ తీసుకురారా అంటే వీడు పోయి థర్మాకోల్ అతకబెట్టే గ్లూ తీసుకొచ్చిండు, దాంతో అతకబెట్టినాము. సో చూద్దాం ఏమైతే. అతుక్కున్నారా బాబాయ్? బందోబస్త్ పర్ఫెక్ట్ గా అతుక్కుంది. సో మీరు చూసినట్లయితే మన షూ బేస్ ఏదైతే ఉందో అదైతే రెడీ అయిపోయింది. మేము తయారు చేయబోయే ఈ షూ ఏదైతే ఉందో అది వచ్చేసి నార్మల్ షూ లాగా అయితే ఉండదు, స్నిక్కర్స్ అంటారు కదా, స్నిక్కర్స్ లెక్క అయితే ఇక్కడ దాకా మీ దాకా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ థర్మాకోల్ షీట్స్ని పర్ఫెక్ట్గా షూ లెక్క కడేస్తున్నాం. పెట్టి కాలు పెట్టు, కాలు ఉన్నది కాలుకి ఆల్మోస్ట్ 50 ఇంతలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మంచిగా షూ షేప్లో కట్ చేసుకుని ఆ పైకి ఎక్స్ట్రా పార్ట్ అయితే ఉంటుందో అది అటాచ్ చేసుకుందాం. ఆ తర్వాత దీనికి మొత్తం కలరింగ్ చేద్దాం, ఆ తర్వాత దానికి లేస్ అటాచ్ చేద్దాం, ఆ తర్వాత దీంతో టెస్టింగ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని వాటర్లో దీంతో టెస్టింగ్ అయితే చేద్దాం. తానం కూడా చేసాడు వాళ్ళు టెస్టింగ్ అయితే చేద్దాం చలో. సో ఇప్పుడు వచ్చేసి మేము ఏం చేస్తున్నామో అంటే ఈ షూని కనుక మీరు చూసినట్లయితే అయితే బేస్ తయారు చేసినాము, ఒకటి ఎక్కుంది ఒకటి తక్కువ ఉంది, ఒకటి ఎక్కుంది ఒకటి తక్కువ ఉంది. మేము మొత్తం మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసినా కానీ అంత ఆగమగం అయితే అయింది. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ప్రాపర్ లెవెల్గా కట్ చేసుకుందాం. ఆ తర్వాత షూ మేకింగ్ ప్రాసెస్ అయితే ఉందో దాని అయితే స్టార్ట్ చేద్దాం. ఆపురు ఏం చెప్తుర్రు మీరు అసలు? కడిగేస్తున్నాం లెవెల్ బాగా అది చేస్తుర్రుగా. ఒక ఐడియా వచ్చింది చెప్పాలా? ఏంటిదా? అందరికి ఐడియాలు వస్తున్నాయి. ఏంటిది? గ్రైండింగ్ కొడతాం చూద్దాం ఎట్లా ఉంటుంది. గ్రైండింగ్ తో అవుతుంది పక్క అవుతుంది కాకుండా అది కూడా చెప్పాలా కాకుంటే అని చేసి చూద్దాం. వీడేదో మేము కడిగేస్తుంటే కటింగ్ వద్దు గ్రైండింగ్ వేద్దామని అంటుండు, మరి గ్రైండింగ్ తో అవుతుందా కాదు చూద్దాం. ఇప్పుడు చూడు ఎట్లా అవుతుంది. అందరూ అది కరెక్ట్ వీడు చెప్పింది కా. నిజంగా కత్తులతో కోసిన దానికి గ్రైండింగ్ పట్టిన దానికి చాలా తేడా అవుతుంది. గుడ్ గుడ్ గుడ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ కత్తులు అన్ని సైడ్ వారేసి దీంతో అయితే చేస్తున్నాము. మంచిగా ఉందిరా అవు యో ఇక్కడ అంతా గబ్బు గబ్బు ఉంది కదా, దీన్ని లెవెల్ చేద్దాం. ఓకే మంచిగానే ఉన్నది, మంచిగానే అవుతుంది. కమాన్. ఇట్లా కొడుతుంటే ఏమనిపిస్తుంది అంటే చిన్నప్పుడు మన పిండి కింద షాపు పోయి పిండి పట్టించుకొని వస్తాం చూడు, మొత్తం మీద పడుతుంది కదా, సేమ్ అట్టే అనిపిస్తుంది. పిండి మీద పడదా, మొత్తం మీద పడుతుంది మొత్తం. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాము అంటే వీటిని పర్ఫెక్ట్గా గ్రైండ్ కూడా చేసుకున్నాం కదా, నెక్స్ట్ మనం షూ షేప్లో దీన్ని పర్ఫెక్ట్గా కట్ అయితే వేయబోతున్నాం. దానికోసం కొంచెం మార్కింగ్ అయితే వేసుకుందాం. ఇది వచ్చేసి మన కాలు పెట్టేది ఇంత పెద్దగా ఉండదు, చిన్నగా తయారు చేస్తాం దాన్ని. ఈ ఫ్రంట్ షేప్ మొత్తాన్ని కట్ చేసి కరెక్ట్ బూట్ షేప్లో అయితే దీనికి అది ఇద్దాం.
ఇప్పటిదాకా మీకు ఇది షూ లెక్క కనబడ్డదో లేదో కానీ ఇది ఒక్క పార్ట్ దీనికి అటాచ్ చేసిన తర్వాత సేమ్ టు సేమ్ షూ లెక్క అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పార్ట్ని మేము ఉత్తనే దీనిపైన పెట్టినాం కదా, దీన్ని మళ్ళీ నిన్న అతకబెట్టిన సేమ్ గ్లూని యూజ్ చేసి బందోబస్తు అతకబెట్టుకుందాము. ఆ తర్వాత దీంట్లో కాలు పెట్టొచ్చే విధంగా, అంతేకాకుండా దీనికి మొత్తం పెయింటింగ్ అయితే వేసుకుందాం. బిగ్గెస్ట్ షూ మేకింగ్ ప్రాజెక్ట్లో ఈరోజు వచ్చేసి డే 3లో కనుక మీరు చూసినట్లయితే ఎస్టర్డే మనం వీటిని అతకబెట్టినాం కదా, పైన బందోబస్తు అయితే అతుక్కున్నాయి అనమాట. దీన్ని మనం ఏం చేసినా సరే ఇవి వచ్చేసి విడిపోయేటట్టు అయితే లేవు, మంచిగా అతుక్కున్నాయి. సో ఈ రోజు మేము ఏం చేస్తున్నామంటే వీటికి మొత్తం ఫినిషింగ్ ఇచ్చేసి షూ లాగా, ఆ తర్వాత దీనికి లేస్ టై చేయబోతున్నాం. అంతేకాకుండా దీన్ని మొత్తం కలరింగ్ అయితే వేయబోతున్నాం. ప్రాపర్గా షూ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా దీనికి లుక్ అయితే ఇవ్వబోతున్నాము. సో ఇవి మంచిగా అతుక్కున్నాయి కదా, ఇట్నే గజ్జి ఉంటే మంచిగా ఉండదు. సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే దీనికి ఫస్ట్ షూ ఫినిషింగ్ అయితే ఇస్తాము, తర్వాత కలరింగ్ ఏదైతే ఉందో ఒకదాని తర్వాత ఒకటి అదైతే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దీనికి మొత్తం ఇట్లా షూ ఫినిషింగ్ ఇస్తున్నాం. మనం షూ ఎంత తయారు చేసినా కానీ దానికి కలరింగ్ వేయలేదు అనుకోండి, మనకు అంత మంచిగా అయితే అనిపించదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏ కలర్స్ యూజ్ చేస్తున్నాము అంటే వైట్, రెడ్, బ్లూ, ఈ 3 కలర్స్ని యూజ్ చేసి మేమైతే ఈ షూని మంచిగా కలరింగ్ అయితే వేయబోతున్నాము. బేస్ వచ్చేసి వైట్ కలర్లో వస్తుంది, అండ్ ఇక్కడ నుంచి ఒక రెడ్ కలర్ పట్టీ వస్తుంది, దీనికి కూడా మొత్తం రెడ్ కలర్ వస్తుంది. ఆ తర్వాత బ్లూ కలర్తో వచ్చేసి దీనికి లోగో అయితే వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా పెయింట్ వేసుకుంటాం. ఒక షూ వచ్చేసి పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దానికి బ్రాండింగ్ చేస్తున్నాం. చూద్దాం బ్రాండింగ్ చేస్తే ఎట్లా అనిపిస్తాయి ఇంకా దానికి చేద్దాం. 3, 2, 1 రిమూవ్ ద పేపర్. వచ్చిందా? చిన్నగా అయిందిరా మచ్చా. మన షూ వచ్చేసి గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం కూడా ఎవ్రీథింగ్ రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే మనం దీనికి లేస్ కట్టాలి కదా. సో లేస్ కోసం మీరు చూసినట్లయితే ఈ దారం కూడా ఉంది, దీన్ని యూజ్ చేసి మనం లేస్ అయితే కట్టబోతున్నాము. కాకపోతే లేస్ కట్టడానికి దీనికి హోల్స్ లేవు కదా, హోల్స్ అయితే వేస్తున్నాం. దీన్ని యూజ్ చేసి ఫస్ట్ దీనికి ఒకసారి ట్రయల్ లాగా చేద్దాం, అసలు అవుతుందా కాదు ఎట్లయితే అని చెప్పేసి. అదే బెటర్. బిట్టు చేంజ్ చేయాలి బాబా, బిట్టు తీసుకురాపు. ఇది ఫస్ట్ అంటే సో అందు గురించే ఈ వేరే బిట్ అయితే తీసుకొచ్చినాం. ఇది ఎట్లా పడ్డది? ఇది ఇది చివరి దాకేమో కానీ హోల్స్ వేసినాక మాత్రం సేమ్ నిజంగా షూ లెక్కనే కనబడుతుంది. అది ఇప్పుడు లేస్ కడుతున్నా.
ఎవ్రీథింగ్ వచ్చేసి సెట్. ఒకసారి మీరు చూసినట్లయితే మన షూ అయితే మొత్తం కూడా రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నామా అంటే ఇది ఒకవేళ మన కాలుకి వేసుకోవాలనుకుంటే వేసుకోరాదు. సో అందు గురించి ఇక్కడ ఒక హోల్ అయితే వేస్తున్నాము. సో దాంట్లో మన కాలు ఇరుకుతుంది పర్ఫెక్ట్గా. పర్ఫెక్ట్ ఇరికిందల్లా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక కాలు కూడా అది వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి జోరు నేను కూర్చుంటా తొక్తా. ఇప్పుడు ఏం చేద్దామంటే సేమ్ ఇంకొక కాలు కూడా దీనికి ఎట్లయితే వేసుకున్నామో అట్లా వేసుకుందాం. పర్ఫెక్ట్ ఉంది. మనము నార్మల్ బూట్ వేసుకుంటే ఎట్లుంటుంది సేమ్ అట్లనే ఫుల్ టైట్ ఎక్కించినాక కాలు మస్తున్నది. మన షూ వచ్చేసి రెడీ అయిపోయినాయి కదా. సో స్టార్టింగ్లో కూడా నేను మీకు చెప్పినది ఏంటి అంటే ఈ షూ వేసుకొని ఇవి మనకు ఫోమ్ షీట్స్తోనే తయారైనాయి కాబట్టి వాటర్ పైన మేబీ మనం నడవగలుగుతాం కావచ్చు అని అనిపిస్తుంది. ట్రై చేద్దామా? సో ఈ షూని వేసుకొని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వాగు దగ్గరికి పోదాం అండ్ ఆ వాగులో వాటర్ పైన వేసుకొని నడవనీకి అయితే ట్రై చేద్దాం. చూద్దాం ఏం జరుగుతుందో ఏం కథ అని చెప్పేసి. లెట్స్ గో. కరోనా టైంలో బీఆర్లు అందరూ వలస వేరు చూడు అట్లా అనిపిస్తుంది వాళ్ళని చూస్తావు. మనం వాటర్ వాకింగ్ షూ అని చెప్పేసి 2 ప్రాజెక్టులు చేసినాము. ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఫెయిల్ అయినాం, సక్సెస్ అయితే కాలేదు. సెకండ్ దాంట్లో మనం డిఫరెంట్ షీట్స్ తెచ్చి ట్రై చేసినాం కదా, దానిలో సక్సెస్ అయినాము. సో ఇప్పుడు ఇది థర్డ్ అటెంప్ట్. సో చూద్దాం ఇవి ఎట్లా వర్క్ అయితే ఏం కదా అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు వాటర్ పైన స్టేబుల్గా అయితే ఉండే, ఎందుకంటే వీటి సర్ఫేస్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది కదా. సో అయినా సరే ఒకసారి టెస్టింగ్ అయితే చేద్దాం వాటర్ మీద, చూద్దాం అసలు మనం నడవగలుగుతామా లేదా ఏం జరుగుతుంది అని చెప్పేసి. మెయిన్ నాకు హాయ్ వీటి మీద మొత్తం మన సబ్స్క్రైబర్ ఉన్నారు. నాకు మెయిన్ ఏం భయం అవుతుంది అంటే ఇలా కాళ్ళు ఇరికినట్టు ఉన్నాయి కదా, కాళ్ళు మీదికి తలకాయ కిందికి అవుతుందేమో అనిపిస్తుంది. అది ఒక్కటే భయం ఉన్నది, మిగిలిందంతా నో టెన్షన్. మనం అయితే బాబాయ్ గారు చూసుకుంటాడు వస్తుండు. ఫస్ట్ అటెంప్ట్ వాటర్ మీద నడవడానికి ట్రై చేస్తున్నాం, చూద్దాం ఏమవుతుందో. బాబాయ్ మొత్తం తేలుతున్నాను ఆల్రెడీ, వాటర్ మీకు రాగానే ఆగమానం చేస్తూనే ఉంది. ఇది మెల్లమెల్ల అట్లా ముఖ్య కూడా వస్తున్నాయి. పంగట పోతుంది కింద అనలే బాబాయ్, నీళ్ళనే ఉంది. దీని మీద పడుతుంది, దాని మీద పడుతుంది. నీళ్ళు అలానే ఉంది. ఇప్పుడు కింద అంటున్నారా? అంటుందా? మొత్తం పంగ వాడట్టు. అచ్చా ఆగం అని చెప్తుంది. వాటర్ పైన మనం నడదామని ట్రై చేస్తున్నాం కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీగా అయితే లేదు. మనం ఎక్స్పెక్ట్ చేసినంత అబ్బా బాబాయ్ పంగ వాడేటట్టున్నదిరా. కొద్దిగా మెల్లవా అంతలేదువా? అంతలేదు. మనం సెకండ్ టైం తయారు చేసిన ప్రాజెక్ట్ లెక్క కూడా స్టేబుల్గా లేదు. ఇది ఆగం అవుతుంది, ఒకటి అటు పోతుంది ఒకటి ఇటు పోతుంది. ఇట్లా అయితే కథ కలిసేటట్లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే బాబాయ్ కొద్దిగా టక్కడక్క పోతా, గిడికి గడగ నూకిప్పున్నాను టక్కడక్క అదే 2 అడుగులు ఎత్తావు. సో ఇప్పటిదాకా వచ్చేసి మనం మెల్లమెల్ల వాటర్ మీద ఫ్లోట్ కానీ ట్రై చేసినాం, అట్లయితే వర్కౌట్ అయితే లేదు. సరే డైరెక్ట్గా వాటర్ పైన నడవడానికి ట్రై చేస్తా, చూద్దాం. అయితే ఒక అడుగు పెట్టానే కింద పడుతుందేమో అనిపిస్తుంది. బాబాయ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. 1 2 3 అయితే ఒక కాలు పెట్టాక గిన్నె పడతా కావచ్చు, చెడు ఎక్కువ చూసుకోవడం మరి. ఎందుకని బయట కొంత కాలు బయట తీసి పెట్టుకున్నాం.
ఇది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేదు. ఒకటేసారి సస్కమంట. ఈసారి పోతా బాబాయ్ ఇక ఇట్లా కలవ నాణ్యంగా కమాన్ చెయ్యి చూ డైరెక్ట్ పోతున్నాయి ఇట్లా కథ కలవాలి. 1 2 3 నేను అనుకున్నట్టుగానే కాలు ఇరికింది అలా. తీసుకో నాకు తెలిసి ఇట్లా సింగిల్ వీటితో నడుచుడు అయితే కష్టమే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండింటిని సలాకలతో అటాచ్ చేసుకుందాము. ఆ తర్వాత రెండింటి మీద నిలబడి మేబీ పోతుందేమో అనిపిస్తుంది. ఒకసారి అట్లా ట్రై చేద్దాం. బాబాయ్ ఇప్పుడు పాసిబుల్ అవుతుంది అంటావా? మేబీ స్టేబుల్ ఉంటుంది కావచ్చు రెండు ఒక దగ్గర. ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు రెండు అయితే ఒక దగ్గర అటాచ్ అయిపోయినాయి. సో ఇప్పుడు కాకపోతే నేను పుష్ చేయాలి. నువ్వు కాలే ఆరామ్సే వాటర్లో పోయినాక ఆగాలి. మెయిన్ అది టాస్క్. ఆగుతుంది పట్టుకొని పోవాలి. ఆగినారా లేదా? వాటర్ మీద ఉందా? సో గిట్లా ఒకవేళ మనం ఆగితే గాయస్ ఇదైతే ఆగుతుంది తప్పితే సపరేట్ షూస్ మీద నేను పోతా అంటే మాత్రం కష్టం. నిలబడికి ట్రై చేద్దాం. నిలబడ్డా పడుతుంది. సక్సెస్ మీరు భయపట్టించుక భయం వేస్తుంది నాకు బాగా. పోతనే ఉన్నది చెప్పేయమాట నాతో చక్కగా కొంచెం జర్ర అయితే పట్టుకోరా. అది నార్మల్గా రెండింటిని సపరేట్ తీసుకొని మనం మెయిన్ దానికంటే ఒకవేళ మనం రెండు అటాచ్ చేసుకొని పోయినామనుకోండి కొద్దిగా బ్యాలెన్స్ దొరుకుతుంది. నువ్వు ముంగట పట్టుకోవాలి. అది కాలు పెట్టుడు కాదన్న. ఇక్కడ ముంగట కూర్చోండి పో. ఇట్లా కాలు పెడితేనే అడుతుంది నాకు తెలిసి మధ్యలో. ఎట్లా మరి బ్యాలెన్స్? 1 minute. ఓకే ఇటు పెట్టాలా? పెట్టరు. ఓకే నువ్వు ముంగట కుంగాలి. పడ్డారా ముంగడు బ్యాలెన్స్. ఓకే అది ఉంటా అంటే కదా కూర్చోవాలి. తలకే అడుగు ఇప్పుడు. సలాకాలు మొత్తం ఇచ్చుక పోతున్నాయి, అటు ఇటు అవుతున్నాయి. కానీ ప్రాపర్గా బ్యాలెన్సింగ్ అయితే మాత్రం ఆరామ్స్ ఉండొచ్చు వాటర్ పైన. ఇగో ఎవరి సపోర్ట్ లేకుండా వాటర్ పైన అయితే నిలబడడం. కూర్చుంటే మా కూర్చోవచ్చురా. కూర్చో మరి. చెప్పులు వంకర అవుతున్నాయి ఇక్కడ దాకా. ఓకే సేమ్ మన బోట్ ఎట్లుంటుందో ఆ బోట్ లెక్క ఉండొచ్చు. పో మరి అట్లే. నాకు తెలిసి ఈరోజు అలలు కొద్దిగా తక్కువ వస్తున్నాయి. నిన్న మొన్న మనం ఈత కొట్టడానికి వచ్చినప్పుడు ఎట్లయితే అలలు వచ్చినాయో ఒకవేళ అట్లుంటే మాత్రం బ్యాలెన్స్ అస్సలే కాదు. మన బిగ్గెస్ట్ షూస్ ఏవైతే ఉన్నాయో అవిటిని తీసుకొని వాటర్లోకి అయితే వచ్చినాము. ఆరామ్సే ఫ్లోట్ అయితే అవుతున్నాయి. విడివిడిగా అవుతావు కానీ అటాచ్ చేసుకొని ఫ్లోట్ అవుతున్నాయి. 3 సలాకాలు పెడితే ఒక్కడే సలాకు దాంట్లో ఖచ్చితంగా పడతాడు. అయ్యో ఏం కాదన్నా. బోలు బొల్లట బొర్రన్నా బొర్రు. సో మొత్తానికి గైస్ చూసిరు కదా మన బిగ్గెస్ట్ షూస్తోని మనమైతే ఈ యాక్టివిటీ అయితే చేయవచ్చు. వాటర్ పైన ఆరామ్సే ఫ్లోట్ అయితే కావచ్చు. ఇవి లేకుండా చేయొచ్చానా? ఎట్లా ఇట్లా భలే ఉంది కదా. సో ఇప్పుడైతే గైస్ గడ్డకెళ్ళి అవే షూస్తోని ఒక ఛాలెంజ్ అయితే కండక్ట్ చేద్దాం. ఆ ఛాలెంజ్ ఏంది ఏం కదా అని చెప్పేసి అక్కడ వేరే కదా చూస్తారు. పోమా లెట్స్ గో. ఈ షూ ఉన్నాయి
కదా దీంతో రేస్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ వచ్చేసి ఏంటి అంటే ఒకవేళ ఈ షూతోని ఎవరైతే ఈ రేస్లో లాస్ట్ వస్తారో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ 24 hours వరకు ఇవే షూ వేసుకొని సర్వైవ్ అయితే కావాలి. నన్ను వీల్ చైర్ మీద వీళ్ళు ఎట్లయితే తిప్పిర్రో సేమ్ టు సేమ్ అదే విధంగా ఎవరైతే ఈ రేస్లో లాస్ట్ వస్తారో వాళ్ళని కూడా సేమ్ ఇవే షూతోని మేము చాలా రకరకాల ప్లేస్లో తిప్పబోతున్నాం. పబ్లిక్ మధ్యలో కూడా ఆ రియాక్షన్ క్యాప్చర్ చేసి అయితే మీకు చూపిస్తాము. నేను పడిపోతా వచ్చేసి రేస్ అయితే కండక్ట్ చేద్దాం. దారి నచ్చిరేదారి ఎట్లా ఎట్లా పోతావురా జింగడిగా కాలకేసుకోవాలి బూట్లు చేతిలో పెట్టుకుంటా లేడు వాడు కెమెరామెనే. ఫస్ట్ ఎవరు వెళ్తే లాస్ట్ ఓకే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు లాస్ట్. కమాన్ నో వన్ లాస్ట్ 4 దా నడు లాస్ట్ థర్డ్ ఏదోలే ఏమనలే అంటాడు ఏదో అంటాడు. నతి రేషనల్ దొంగల్ నతి రేషనల్ దొంగల్ నది రేషనల్ దొంగల్ నది రేషనల్ దొంగల్ మారు రాసా నతి రేషనల్ దొంగల్ నతి రేషనల్ దొంగల్ నతి రేషనల్ దొంగల్ ఇట్లా కాదా ఫస్ట్ వచ్చేసి తాజ్ గాడు, తర్వాత వీడు, తర్వాత నేను లాస్ట్. సో లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్. ఫస్ట్ వచ్చేసి తాజ్ గాడు అయితే పార్టిసిపేట్ అవుతుండో ముందే చెప్తున్నా. ఎవడైతే లాస్ట్ వస్తాడో వాడు 24 గంటలు వేడి కోలుకోపోతే ఆడికి పోవాలి. ఏడుమంటే ఉండాలి ఇవే షూ వేసుకొని ఉండాలి. టీకా సప్పుడు వస్తుంది అప్పుడు ఉరుకు సరేనా. 3, 2, 1 స్టార్ట్ ఆవు. పడతాడు ఎవరో ఒకటి సరిగ్గా పడతాడు ఖచ్చితంగా. 7 seconds 10 seconds 13 seconds 16 seconds 20 ఎట్లుందిరా బాగా బరుగున్నది. నేను కింద పడతా ఇట్లే పోవాలి సిద్దిపేటలా లాస్ట్ వస్తే 28 seconds 2 క్రాస్ కావాలి. సో తాజ్ గారు కనుక మీరు చూసినట్లయితే 35 seconds లో ఈ ఛాలెంజ్ అయితే ఫినిష్ చేసిండు. ఫస్ట్ నేనైనా తాజ్ గారు ఫస్ట్ నా పేరు ఎప్పుడు వాడు సేఫ్ గురించి ఇప్పుడు బాబాయ్ చూద్దాం ఎంత టైంలో ఫినిష్. ఇక ఈ కీస్ మనం కూరుకో కీస్ కీస్ స్టార్ట్. బాబాయ్ రప్పరపోతాడు. చెక్కేసాడయ్యా 27 seconds లో బాబాయ్ అయితే ఫినిష్ చేసిండు. ఇప్పుడు థర్డ్ మచ్చగాడు చూద్దాం వీడు 35 వస్తాడా అన్నిట్లో ఓడిపోతారా ఇలా కూడా ఓడిపోతారా అసలు ఏం జరుగుతా అని చెప్పేసి. కమాన్ వీడు మొత్తం అలా మునిగిపోయిండు. రేపు నా లెక్కనే టాటా చూస్తా స్టార్ట్. వీడు కూడా ఫినిష్ చేసేటట్టు ఒకటే క్లియర్. ఫినిష్ చేస్తావా లేకుంటే 24 hours ఉంటావా అంతే. 21 మచ్చగాడు వచ్చేసి ఇప్పటి వరకు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. వీడు సెకండ్ వీడు థర్డ్. నేను డిసైడ్ 35 seconds కంటే ఎక్కువ టైం పట్టింది అనుకోరి. పట్టదా ఎట్లయినా తెలిసిందే. ఒకవేళ పడితే నేను ఉంటా 24 hours, ఒకవేళ పట్టకుంటే వాడు ఉంటా 24 hours. ఇక దగ్గరైనా దూరం పెట్టాలండే ఎట్లయితే దగ్గర 30 seconds పట్టింది. నువ్వు కూడా కీస్ అనగోవాలి. ఎక్కిస్ ఎక్కిస్ పెద్ద కాళ్ళు లాస్ట్ ఇంకొంచెం స్టాప్ 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 19 seconds. అందరికంటే ఎక్కువ టైంలో నేనైతే ఛాలెంజ్ని ఫినిష్ అయితే చేసిన. నేను వచ్చేసి సేఫ్
సో ఇప్పుడు మా నలుగురిలో నెక్స్ట్ వచ్చే వీడియోలో 24 hours వీడైతే ఈ షూ వేసుకొని సర్వైవ్ అయితే కావాల్సి ఉంటుంది. నేను వీల్ చైర్ పైన ఎట్లయితే తిరిగినో సేమ్ టు సేమ్ వాడు కూడా ఈ షూ వేసుకొని సర్వైవ్ అయితే అవుతాడు. చూద్దాం పబ్లిక్ రియాక్షన్ ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. సో మొత్తానికి గాయ్స్ ఇది ఈ రోజు వీడియో. 3 days మేమైతే కష్టపడి ఇక్కడ చూడొచ్చు మీరు ఇటువంటి షూస్ అయితే తయారు చేసినాము. చాలా క్రేజీగా వర్కౌట్ అయితేనే. అంతేకాకుండా ఇవే షూ వేసుకొని తాజుగా రెడీగా 24 hours అయితే సర్వైవ్ అవుతాడు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 25K లైక్స్ కంప్లీట్ చేస్తారు అనుకోండి, రీసెంట్గా మేము అతిపెద్ద చెప్పు తయారు చేసినాం కదా, ఇటువంటిదే అతిపెద్ద షూ కూడా తయారు చేస్తాం. సో ఖచ్చితంగా ఈ వీడియో పైన 25K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.